తమ దాకా వస్తే గానీ గుంటూరు పోలీసులకు జ్ఞానోదయం అయినట్టు లేదు. గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్పై విక్టర్, బాబులాల్, రాకేష్ అనే వ్యక్తులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురుపై కేసు నమోదు చేసి ఐతానగర్కు తీసుకెళ్లి నడి రోడ్డుపై పోలీసులు కోటింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఈ గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అంతే లేదు. అయితే మరోపక్క మనుషులను చంపేసినప్పుడు కూడా ఎక్కడా ఇటువంటి చర్యలు తీసుకొని పోలీసులు తమ దాకా వచ్చేసరికి ఇలా పబ్లిక్గా ముద్దాయిలకు శిక్ష వేస్తున్నారు. న్యాయస్థానం ముందు నిలబెట్టి న్యాయస్థానాలు ఇవ్వవలసిన శిక్షను పోలీసులే అమలుపరుస్తున్నారు. ఒకవేళ గంజాయి మత్తులో మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి దాడి చేస్తే దానిని న్యాయస్థానం ఎంతవరకు పరిగణలో తీసుకుంటుంది? పోలీసులు అధికారం ఉంది కదా అని చట్టవిరుద్ధంగా విచక్షణ రహితంగా వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు కరెక్టు? అది కూడా పబ్లిక్గా నడి రోడ్డుపై ఆ విధంగా పోలీసులు వ్యవహరించడం సమంజసమేనా? చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని న్యాయస్థానాలు చెప్పాల్సిన తీర్పులు కూడా పోలీసులే తమ ఆధీనంలోకి తీసుకొని చెప్తే ఇక న్యాయస్థానాలు ఎందుకు? ఒక వ్యక్తిని తప్పు చేసి అరెస్టు చేస్తే ఆ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టే హక్కు అసలు పోలీసులకు ఉందా? ఇది ఎంతవరకు సమంజసం? ప్రజల హక్కులను కాలరాయడం కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు పబ్లిక్లో ఉండే ప్రజల ముందు ఈ విధంగా విచక్షణ రహితంగా కొట్టారంటే ఇక పోలీస్ స్టేషన్లు అయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహిస్తే ఎంత భయంకరంగా పోలీసులు వ్యవహరిస్తారో అర్థమవుతుంది. తప్పు చేసిన వారిని, అనుమానంగా ఉన్న వారిని స్టేషన్లో వారిపై వ్యవహరించే తీరు కూడా ఈ విధంగా ఉంటుందేమోనని ప్రజలు వాపోతున్నారు. ఏదేమైనా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరించే తీరుని అన్ని ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సరిపోయా మళ్ళీ 50 పడతాయి. నా పడకలారా ఎన్ని చేస్తున్నారు?